न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः మేధావి చిన్న సంశయ. ఈ సర్వకర్మ ఫలత్యాగి అయిన సాత్వికుడు ఎలా ఉండాలో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ. అతడు సత్వగుణ సంపన్నుడు, మేధావి. అతడికి పరమాత్మ గురించి కాని, వేదాల గురించి కాని, శాస్త్రాల గురించి కాని, అందులో చెప్పబడ్డ కర్మల గురించి కాని ఎటువంటి సందేహాలు ఉండవు. చేయవలసిన కర్మలలో కొన్ని సుఖాల్ని కలిగించే కర్మలుంటాయి, మరికొన్ని కష్టాలను కలిగించే కర్మలుంటాయి. సాత్వికుడు ఈ రెండు కర్మలను సమానంగా చూస్తాడు. సుఖకరమైన కర్మల యందు ప్రేమ, ఆసక్తి కలిగి ఉండడం, దుఃఖకరమైన కర్మలయందు ద్వేషం కలిగి ఉండడం ఉండదు. రెండింటిని సమానంగా చూస్తాడు. అందుకే అతడు సాత్విక త్యాగి. అటువంటి సాత్విక త్యాగి మేధావి అవుతాడు, వివేకి అవుతాడు, సత్సంగాలకు వెళతాడు, వేదాంతాలను అధ్యయనం చేస్తాడు, శ్రవణం మననం నిధిధ్యాసనంతో నిమగ్నమవుతాడు. అతడికి పరమాత్మ పట్ల గాని, శాస్త్రాల పట్ల గాని ఎటువంటి సందేహాలు, సంశయాలు అస్సలు ఉండవు. అతని మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. సరి అయిన నిర్ణయాలు తీసుకోగలిగిన సమర్థత కలిగి ఉంటాడు. జనన మరణ చక్రం నుండి విడివడతాడు. చివరికి మోక్షాన్నే పొందుతాడు.